ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చేరవచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ మంచి సమయంలో వాక్య పఠనంలోనికి మనం వెళదాము. ఈరోజు చక్కటి కార్యక్రమాలు ఉన్నాయి, చక్కటి స్తుతి ఆరాధన, ఇంకా రావాల్సినటువంటి వారు చాలా మంది ఉన్నారు. సో ఒకసారి లేచి నిలబడినట్లయితే కనుక వాక్య పఠనాన్ని చదువుదాం. వాక్య పఠనం స్తోత్రం. పెద్ద బైబిల్ తీసుకోండి ఒకవేళ ఎవరికైనా. స్తోత్రమయ్యా నీకు వందనాలు. పెద్ద బైబిల్ కూడా ఫిలిప్ గారు మనకు అందుబాటులో పెట్టారు. స్తోత్రం ప్రభువానికి. 65వ కీర్తన 7వ వచనం నుండి 13వ వచనం వరకు సహోదరి లక్ష్మి గారు వచ్చి చదువుతారు. అమ్మ లక్ష్మి గారు మీరేనండి చదవలేరా? రండి. మేరీ రత్న గారు వచ్చి చదువుతారు. స్తోత్రం. పెద్ద బైబిల్ కావాలి, చిన్న చదివేస్తారా? దావీదు కీర్తన 65వ అధ్యాయము 7 నుంచి చివరి వచనం చదువుకుందాం. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగములను ఘోషను అణుచునువాడు. జనములు అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహాదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లా సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనుములను
చదువును చేయుచున్నావు. వానజల్లు చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టిగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక కట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సమస్యలతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. దేవుడి వాక్యం దీవించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. చక్కటి వాక్య పఠనం చేసినటువంటి సహోదరి మేరీ రత్నం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ మంచి సమయంలో ప్రత్యేక పాటల సమయము. సో ఒక పల్లవి చరణం, అది అలా అయితే ఎంతమంది పాడవచ్చు కాబట్టి పాడారమ్మా. ఒకటే పాడారా? గుడ్, ఒకటే. రండి. ఆ తర్వాత దైవజనులు ఎలీషా రాజు గారి సహవాసం నుంచి వచ్చిన సహోదరులు కూడా ఒక ప్రత్యేక పాట పాడడానికి సిద్ధపడండి. Praise the Lord. Hallelujah. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. 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 అనుసారికై కలువరి నాని ఆయాదము చాటెను ప్రతి స్థలము తుది శ్వాస ఆగి వరకు. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము.
బలికై కలువరిలోని ఆగవు చావెద ప్రతి స్థలమందు నా తొలి శ్వాస ఆగే వరకు దేవాది సాక్షిగా నేనుందుతా ఈ వాక్యము దేవాది సాక్షిగా నేనుందుతా ఈ వాక్యము. Praise the Lord, hallelujah. దేవునికి మహిమ. ఒకసారి చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడుతాం. మంచి సమయంలో కళ్యాణ్ గారు, కుమారి గారు ఒక పాట, ఆ తర్వాత రాణి గారు, కిరణ్ గారు ఒక పాట, అలా పాడితే బాగుంటుంది. ఎప్పుడు కూడా ఆ విధంగా సిద్ధపడి రావాలని. ఒకవేళ ఇప్పుడు సిద్ధపడితే వచ్చి పాడండి, లేకపోతే నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా కుటుంబాలుగా మీరు వచ్చి పాడడం చాలా సంతోషకరం. కాబట్టి దయచేసి రెడీ పాడండి. కళ్యాణ్ గారు రెడీ ఆల్వేస్. కళ్యాణ్ గారు రెడీ. ఇద్దరు కలిసి ఒక పాట పాడు. చాలా రోజులైంది మన సంఘంలో ఈ విధంగా. ఈ లోపు సిద్ధపడతానంటే కనుక మన అనూష గారు వారి యొక్క టీం వచ్చి ఒక పాట పాడతారు. రండి. స్తోత్రం ప్రభు. అందరూ పాట పాడుచుండగా చక్కగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. అదేవిధంగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరికీ వందనాలు. మేడున్నా మిద్దున్నా పెద్ద గిద్ద మీద నీ ఉన్నా నీలో ఏ సన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా. మేడున్నా మిద్దున్నా పెద్ద గిద్ద మీద నీ ఉన్నా నీలో ఏ సన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో ఏ సన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా. మేడన్నా మీదున్నా పెద్ద పెద్ద మీద నీ ఉన్నా నీలో ఏ సన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా. మహిమపరిచారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇంకెవరు పాడడానికి ఆసక్తి చూపించేటువంటి వారు. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. రండి రమేష్ గారు రండి. ఒక పల్లె చేరడం రావాలి. మీ స్వరం మీద ఛానల్ అయింది. రండి తొందరగా. స్తోత్రం ప్రభు, నీకు వందనాలు. హల్లెలూయా. పాడుతున్నప్పుడు చక్కగా అందరూ చప్పట్లు కొట్టాలి. చాలా మంది అలా మౌనంగా ఉండిపోతున్నారు. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే సంఘ కాపరైనటువంటి భూషణం గారికి, కూడి వచ్చిన సంఘం అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అన్నది నిజమవుతున్నది, నీవు నాతో అన్నది
ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను నిరాశల నిశిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది మనుషులంతా మనసే గాయపరచి పురుగల్లే నన్ను నలిపే చూచినా మనుషులంతా మనసే గాయపరచి పురుగల్లే నన్ను నలిపే చూచినా చూడల్లే వచ్చినావు నాకు ముందు నిలిచినావు నాకు బలం నిలిచినావు ఆయుధంగా మార్చినావు చల్లని నీడలో నిత్యము నిలవని కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిశిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను నిరాశల నిశిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది హల్లెలూయా నాకున్నవన్నీ నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నా ప్రాణమా
కెమెరా పట్టుకుంటే. ఆ కెమెరా అనూష గారికి ఇచ్చేయండి దయచేసి. వారైతే చక్కగా చాలా బాగా తీశారు మొన్న. ఒకసారి ఫోటో తీస్తారు.